నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 2లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. ట్రెడిషన్ ట్రెడిషన్ని తెలుగులో సాంప్రదాయం అంటాం. వీ హ్యావ్ నాట్ ఫర్గోటన్ అవర్ ట్రెడిషన్స్. వీ హ్యావ్ నాట్ ఫర్గోటన్ అవర్ ట్రెడిషన్స్. మన సాంప్రదాయాలను మర్చిపోలేదు. ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ డిఫరెంట్ ట్రెడిషన్స్. ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ డిఫరెంట్ ట్రెడిషన్స్. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి భిన్నమైన సాంప్రదాయాలు ఉంటాయి. ఇంటర్వీన్ని తెలుగులో జోక్యం చేసుకుంటాయి, మధ్యలో వచ్చు అంటాం. ఐఎమ్ పవర్లెస్ టు ఇంటర్వీన్ ఇన్ ద మ్యాటర్. ఐఎమ్ పవర్లెస్ టు ఇంటర్వీన్ ఇన్ ద మ్యాటర్. ఈ విషయంలో జోక్యం చేసుకునే శక్తి నాకు లేదు. We will not intervene in the argument. We will not intervene in the argument. మేము వాదనలో జోక్యం చేసుకోము. దేనిని తెలుగులో కంటే, కన్నా అంటాం. హీ ఈజ్ బెటర్ దెన్ మీ. హీ ఈజ్ బెటర్ దెన్ మీ. అతను నాకంటే మెరుగైన వాడు. ఐ నో బెటర్ దెన్ యూ. ఐ నో బెటర్ దెన్ యూ. నీకంటే నాకు బాగా తెలుసు. గ్లిమ్స్ని తెలుగులో సంగ్రహ అవలోకనం అంటాం. ఐఎమ్ వాచింగ్ ద లేటెస్ట్ మూవీ గ్లిమ్స్. ఐఎమ్ వాచింగ్ ద లేటెస్ట్ మూవీ గ్లిమ్స్. నేను తాజా చిత్రం గ్లిమ్స్ చూస్తున్నాను. ఇట్ వాజ్ జస్ట్ అ గ్లిమ్స్. ఇట్ వాజ్ జస్ట్ అ గ్లిమ్స్. ఇది కేవలం ఒక సంగ్రహ అవలోకనం మాత్రమే. స్వేలోని తెలుగులో మింగండి, మింగు అంటాం. చీవ్ యువర్ ఫుడ్ వెల్ బిఫోర్ స్వెలో. చీవ్ యువర్ ఫుడ్ వెల్ బిఫోర్ స్వెలో. మింగడానికి ముందు మీ ఆహారాన్ని బాగా నవలండి. ఐ కెన్ హార్డ్లీ స్వెలో. ఐ కెన్ హార్డ్లీ స్వెలో. నేను కష్టంగా మింగలేను. మేక్ని తెలుగులో తయారు చేయండి, నిర్మాణం అంటాం. ఐ విల్ మేక్ అ టీ. ఐ విల్ మేక్ అ టీ. నేను టీ చేస్తాను. మై మామ్ మేక్స్ గుడ్ బిర్యానీ. మై మామ్ మేక్స్ గుడ్ బిర్యానీ. మా అమ్మ మంచి బిర్యానీ చేస్తుంది. జోన్ని తెలుగులో క్షేత్రము, మండలము అంటాం. దిస్ ఈజ్ నో స్మోకింగ్ జోన్. దిస్ ఈజ్ నో స్మోకింగ్ జోన్. ఇది ధూమ్రపానం నిషేధ క్షేత్రం. దే ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. దే ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. వారు సురక్షిత క్షేత్రంలో ఉన్నారు. ఎంగేజ్ని తెలుగులో నిమగ్నమై, పనిలో నియమించు అంటాం. ఎంగేజ్డ్ని తెలుగులో నిశ్చితార్థం అంటాం. ఐ హ్యావ్ నో టైమ్ టు ఎంగేజ్ ఇన్ ద డిబేట్. ఐ హ్యావ్ నో టైమ్ టు ఎంగేజ్ ఇన్ ద డిబేట్. చర్చల్లో పాల్గొనడానికి నాకు సమయం లేదు. ఐఎమ్ నాట్ ఎంగేజ్డ్. ఐఎమ్ నాట్ ఎంగేజ్డ్. నేను నిశ్చితార్థం చేసుకోలేదు. గోస్ట్ని తెలుగులో దయ్యం అంటాం. డూ యూ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గోస్ట్. డూ యూ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గోస్ట్. దయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా? నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గోస్ట్. నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గోస్ట్స్.
లేదు, నాకు దయ్యాల మీద నమ్మకం లేదు. షిప్. షిప్‌ని తెలుగులో ఓడ అంటాం. హిస్ ఫాదర్ వర్క్స్ ఆన్ ఎ షిప్. హిస్ ఫాదర్ వర్క్స్ ఆన్ ఎ షిప్. అతని తండ్రి ఓడలో పనిచేస్తున్నాడు. డస్ దట్ షిప్ క్యారీ మచ్ కార్గో? డస్ దట్ షిప్ క్యారీ మచ్ కార్గో? ఆ ఓడ చాలా సరుకులను తీసుకువెళ్తుందా? ఓవర్‌వెల్మ్. ఓవర్‌వెల్మ్‌ని తెలుగులో పొంగిపోయే, మురిసిపోయే, భారంగా, అధికమైన, ముంచెత్తుతాయి అంటాం. ది టాస్క్ వాస్ టూ ఓవర్‌వెల్మింగ్ ఫర్ హిమ్. ది టాస్క్ వాస్ టూ ఓవర్‌వెల్మింగ్ ఫర్ హిమ్. అతనికి పని చాలా భారంగా ఉంది. హీ వాస్ ఓవర్‌వెల్మ్డ్ బై ద క్రౌడ్ ఎట్ ద కాన్సర్ట్. He was overwhelmed by the crowd at the concert. కచేరీకి వచ్చిన జనాన్ని చూసి మురిసిపోయాడు. ఇనార్మస్. ఇనార్మస్‌ని తెలుగులో అపారమైన, విశాలమైన, పెద్దగా అంటాం. ది మౌంటైన్ వాస్ ఇనార్మస్. ది మౌంటైన్ వాస్ ఇనార్మస్. పర్వతం చాలా పెద్దది. ది హౌస్ వాస్ ఎనార్మస్ అండ్ బ్యూటిఫుల్. ది హౌస్ వాస్ ఎనార్మస్ అండ్ బ్యూటిఫుల్. ఇల్లు విశాలంగా మరియు అందంగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తెలుగులో మౌలిక సదుపాయాలు అంటాం. ది స్కూల్ నీడ్స్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇట్స్ గ్రోవింగ్ స్టూడెంట్స్. The school needs better infrastructure for its growing students. పెరుగుతున్న విద్యార్థుల కోసం పాఠశాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరం. The government is investing in the country's infrastructure. The government is investing in the country's infrastructure. దేశంలోని మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. వయలేట్. వయలేట్‌ని తెలుగులో ఉల్లంఘించండి అంటాం. డోంట్ వయలేట్ మై రూల్స్. డోంట్ వయలేట్ మై రూల్స్. నా నిబంధనను ఉల్లంఘించొద్దు. ఇట్ ఈజ్ రాంగ్ టు వయలేట్ someone's privacy. It is wrong to violate someone's privacy. ఒకరి గోప్యతను ఉల్లంఘించడం తప్పు. వర్డిక్ట్. వర్డిక్ట్‌ని తెలుగులో తీర్పు అంటాం. ఆఫ్టర్ మచ్ డిబేట్ ది వర్డిక్ట్ వాస్ క్లియర్. ఆఫ్టర్ మచ్ డిబేట్ ది వర్డిక్ట్ వాస్ క్లియర్. చాలా చర్చల తర్వాత తీర్పుపై స్పష్టత వచ్చింది. ది వర్డిక్ట్ వాస్ అనౌన్స్డ్ ఇన్ ద కోర్ట్ రూమ్. ది వర్డిక్ట్ వాస్ అనౌన్స్డ్ ఇన్ ద కోర్ట్ రూమ్. న్యాయస్థానంలో తీర్పును ప్రకటించారు. మెనిప్యులేషన్. మెనిప్యులేషన్‌ని తెలుగులో తారుమారు, అభిసంధానం అంటాం. His manipulation hurts a lot of people. His manipulation hurt a lot of people. అతని అభిసంధానం చాలా మందికి బాధ కలిగించాయి. I don't like his manipulation of others. I don't like his manipulation of others. అతను ఇతరులను తారుమారు చేయడం నాకు ఇష్టం లేదు. రేదర్. రేదర్‌ని తెలుగులో కాకుండా, కంటే అంటాం. I would rather go out than stay at home. I would
rather go out than stay at home. నేను ఇంట్లో ఉండడం కంటే బయటకు వెళ్ళడం ఇష్టం. వర్క్ స్మార్టర్ రేదర్ దెన్ డ్రీమింగ్. వర్క్ స్మార్టర్ రేదర్ దెన్ డ్రీమింగ్. కలలు కనడం కంటే తెలివిగా పని చెయ్యండి. స్టీరియోటైప్. స్టీరియోటైప్ని తెలుగులో మోసు పద్ధతి, సాంప్రదాయవాది అంటాం. హీస్ ఫ్యామిలీ ఈజ్ వెరీ స్టీరియోటైప్డ్. హీస్ ఫ్యామిలీ ఈజ్ వెరీ స్టీరియోటైప్డ్. అతని కుటుంబం చాలా మోసుగా ఉంటుంది. ది క్యారెక్టర్స్ ఇన్ దిస్ బుక్ ఆర్ స్టీరియోటైప్డ్. ది క్యారెక్టర్స్ ఇన్ దిస్ బుక్ ఆర్ స్టీరియోటైప్డ్. ఈ పుస్తకంలోని పాత్రలు మూసుగా ఉంటాయి. ఇన్సెంటివ్. ఇన్సెంటివ్ని తెలుగులో ప్రోత్సాహకం, బోనస్ అంటాం. యూ గెట్ అ బిగ్ శాలరీ ఇన్సెంటివ్. యూ గెట్ అ బిగ్ శాలరీ ఇన్సెంటివ్. మీకు పెద్ద జీతం, ప్రోత్సాహకం లభిస్తుంది. ది కంపెనీ గివ్స్ హిమ్ ఎన్ ఇన్సెంటివ్ ఫర్ పెట్రోల్. ది కంపెనీ గివ్స్ హిమ్ ఎన్ ఇన్సెంటివ్ ఫర్ పెట్రోల్. కంపెనీ అతనికి పెట్రోల్ కోసం ప్రోత్సాహకం ఇస్తుంది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈ రోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.